కొద్ది రోజుల కిందట పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు కరెన్సీ స్ట్రైక్స్ చేశారు. దానిని మరోసారి చావు దెబ్బతీశారు. పాకిస్తాన్ను మాత్రమే కాదు, అక్కడి ఉగ్రవాదులు, మాఫియాను కోలుకోలేని దెబ్బతీశారు. నిజానికి సరిహద్దుల నుంచి భారత్లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు చొప్పిస్తుంది, నకిలీ కరెన్సీని చొప్పిస్తుంది. భారతదేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడమే ధ్యేయంగా అక్కడి మాఫియా నకిలీ ఇండియన్ కరెన్సీని ముద్రిస్తుంది. మరీ ముఖ్యంగా 1000-500 నోట్లే దాని లక్ష్యం. ఇందుకు దుబాయ్లోని ఏకంగా ప్రింటింగ్ ప్రెస్నే ఏర్పాటు చేసింది. అక్కడ ముద్రించిన నోట్లను బంగ్లాదేశ్, శ్రీలంక మీదుగా భారత్లోకి రవాణా చేస్తుంది. ఇలా ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయలు భారత్ మార్కెట్లోకి వచ్చి పడుతున్నాయి. ఏటా కొన్ని వందల కోట్ల రూపాయలను పాకిస్తాన్ మాఫియా ఇలా భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడుతుంది. నకిలీ డబ్బు పెరిగిపోవడంతో అసలు రూపాయల విలువ పడిపోతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ధరలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్కు కావాల్సింది కూడా ఇదే. 500 నోట్లు ముద్రించడానికి తమకు $100 ఖర్చవుతున్నాయని అప్పట్లో స్వయంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ప్రకటించారు కూడా. ఇందుకు అమెరికా తమకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఇక దావుద్ మాఫియా అయితే 100 కోట్ల నకిలీ కరెన్సీ చెలామణి చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల నకిలీ కరెన్సీ ఉంటుందని అంచనా. 1000-500 నోట్ల రద్దుతో ఇప్పుడు ఆ కరెన్సీ మొత్తం రద్దవుతుంది. కొత్త ఫీచర్లతో వచ్చే కొత్త నోట్లను ముద్రించాలంటే పాకిస్తాన్ భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంది. అందుకు చాలా సమయం పడుతుంది. దాంతో ఒక్క దెబ్బతో ఇటు దేశంలోని నల్ల కుబేర్లను చావు దెబ్బతీసిన ప్రధాని మోదీ అటు ఉగ్రవాదులు, మాఫియాకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టారు.